కాకినాడ జిల్లా పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగా గీతకు మాజీ ఎమ్మెల్యే వర్మ సవాల్ విసిరారు. పిఠాపురంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి జరిగిందో బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసి 4 నియోజకవర్గాల రైతులకు ఇబ్బందులు కలిగించారని, రైతులకు అండగా నిలిచేది కేవలం టీడీపీ ప్రభుత్వమేనని వర్మ అన్నారు. గీతక్క నా మీద బురద చల్లే కార్యక్రమం పెట్టుకుంటే ఈ బాగోతాలని బయటకు వస్తాయి. బహిరంగంగా చర్చకు రండి, కూర్చుని మాట్లాడుకుందాం. ఇదే నా సవాల్ అంటూ ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ విషయంపై వంగా గీత ఎలా స్పందించనుందో వేచి చూడాలి. మీరు ఎంపీ గోదావరి గారు ఎమ్మెల్యే మీరిద్దరు నన్ను యూట్యూబ్లో తిడుతున్నారు. నేను సూట్గా ప్రశ్న అడుగుతున్నాను. పడవలో సైకిల్ ఇచ్చారు 8 కిలోమీటర్లు అవుతున్నా చింతూరు అడగాలి, చేబోలు అడగాలని చెప్తున్నాను. ఎక్కడైనా గ్రామాల్లో సైకిల్ ఇస్తే, గ్రామాలు గేట్స్ సైకిల్ ఇస్తే ఆ కుటుంబం, గ్రామస్తులు, ప్రజలు ఆరోగ్యం బాగోకుండా మంచి చేరుకుంటారు. మీరు అందరూ కలిసి దగ్గర 50-60 కోట్లు స్కామ్ చేశారు. 2019-24లో ఉన్న ప్రజాప్రతినిధులు పిఠాపురం నియోజకవర్గంలో దగ్గర 50 కోట్లు స్కామ్ చేశారు. కొమరగిరి సైట్ కాడి నుంచి పిఠాపురం టౌన్ సైట్ కాడి నుంచి, పిఠాపురం టౌన్ సైట్ అయితే నేను కూర్చుంటే పొల్లెట్ చూపించాను మీ ఇద్దరికి. బాబు 19-24 ఎమ్మెల్యే ఎంపీ గారు పొల్ల పెట్టి చూపించాను. నేను ముడిపోతున్నాను. ఇన్ని చేశారు. అవుతారు ఎవరికన్నా ఒక సైట్ సభకి ఇచ్చారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గ్రామానికి దగ్గరలో ఇస్తాం. అది సంగతి. కొమరగిరి లేఅవుట్ 100 ఎకరాలు కాకినాడ దాదాపు చేశారు. ఈవేళ అందులో మిగిలిన సైట్లు సుఖంపేట, కొత్తపట్నం, బర్మపాలెం, ఉప్పాడ ఏరిగిస్తాం. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ పెట్టేసుకునే తలక నిండా చేసిన స్కామ్లన్నీ పెట్టేసి మమ్మల్ని పెడితే ఎవడో ఊరుకునేది లేదు, చేసేది లేదు. మీరు ఎక్కడో బయట నుంచి వస్తుంటారు, 6 నెలలకు ఒకసారి వచ్చేసి గుర్తేసుకోవాలంటే కుదరదు. నమస్కారం.